2 రోజుల్లో ఆసియా కప్ షురూ అవుతుంది. అంటే నా అకౌంట్లో ఒక కప్పు పడిపోతుందన్నమాట. హలో హలో, పాకిస్తాన్ ఉండగా ఇండియాకు కప్ ఎలా వస్తుందమ్మా? ఈసారి కప్పు మాదే. 2025 బెస్ట్ జోక్ ఇదేరా బాబు. ఇప్పటి వరకు 9 సార్లు ఆసియా కప్ జరిగితే మీరు లింగు లింగుమంటూ ఒక్క కప్పు గెలిచారు. అస్సలు గెలవని టీమ్స్తో పోలిస్తే మేమే బెటర్ కదా. ఆ మాత్రం ఒక్కటైనా గెలిచినాం మేము. లక్కీగా మీరు గెలిచినప్పుడు మేము ఫైనల్ రాలేదు కాబట్టి ఆ బచ్చా బంగ్లాదేశ్ మీద మూకి మూలిగి 2 రన్లతో గెలిచారు. అది ఒక గెలిపేనా చెప్పు? ఎవరైనా వింటే నోటితో మాత్రం నవ్వరు. బచ్చానో బడానో కప్పు కొట్టామా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఎవరిక్కడ మా బంగ్లాను బచ్చా అన్నది ఎవరు? అయ్యో నేను కాదు దాస్, ఆ సూర్యానే బంగ్లా బచ్చా టీం అంటున్నాడు. అందుకే మీ మీద 2012లో మేము కప్పు గెలిచామంట. ఓ 2012 గురించా ఇదంతా? అప్పుడు నేను కెప్టెన్ కాదు కదా. నేనింకా ఇప్పుడు కూడా బచ్చా టీమే అంటున్నారేమో అనుకుని ఆవేశపడ్డాను. ఇప్పటికీ బంగ్లా బచ్చా టీమేరా బాబు. నీ బిల్డప్ చూస్తుంటే నీ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ ఏదో 10 కప్పులు గెలిచినంత బిల్డప్ ఇస్తున్నావు. నన్ను రెచ్చగోకినావు సూర్య బ్రో. మిమ్మల్ని గ్రూప్ నుండి ఇంటికి పంపకపోతే నేను బంగ్లా టీంలో వికెట్ కీపింగ్ చేయడం మానేస్తా చూసుకో. కీపింగ్ కాదు దాసు, దమ్ముంటే కెప్టెన్సీ మానేస్తా అని ఛాలెంజ్ చేయి చూద్దాం. అమ్మా, ఆశ దోష అప్పడం వడేం కాదు. కెప్టెన్సీ మీద లక్కీ లాటరీ ఆడేంత దమ్ము నాకు లేదులే. మమ్మల్ని ఇంటికి పంపేంత దమ్ము కూడా మీకు లేదులే. అయినా మనం వేరే వేరే గ్రూప్స్లో ఉన్నాం రా బాబు. కాస్త షెడ్యూల్ అయినా చూసి మాట్లాడండి రా బాబు. అవునా? అయితే అర్జెంటుగా వెళ్ళి మాకు ఎవరితో మ్యాచ్లు ఉన్నాయో చూసుకోవాలి. బాయ్ బాయ్ సూర్య, మళ్ళీ మనం సెమీస్లోనో ఫైనల్స్లోనో కలుద్దాంలే. అబ్బా దాస్, నీ కాన్ఫిడెన్స్కి సలాం పో. ఏం సూర్య బ్రో, అంతా మంచిదేనా? ఈ ఏడాదికి 2 ఐపీఎల్ పెడతామన్నారు కదా, దాని గురించి ఏమైనా జరా లీకుంటే చెప్పరాదు? నువ్వు ఐపీఎల్కు బాగా మరిగినవరా రసీదు. ఈ ఐపీఎల్ ముచ్చట్లు ఏమైనా ఉంటే మీ కెప్టెన్ గిల్లుగాడికి కాల్ చేసి కనుక్కో. ఇక్కడ నాతో ఆసియా కప్ గురించి మాత్రమే మాట్లాడు. సరేలేవో, ఏదో ఫ్రెండ్లీగా అడిగాను. ఇక ఆసియా కప్ అంటావా, అది ఎలాగో మాదే. గత 10 ఏళ్ళుగా మా టీం గ్రాఫ్ చూడు, పైకే తప్ప కిందికి పోవడం లేదు. ఈ మధ్యనే పాకిస్తాన్కు కూడా మా దెబ్బ రుచి చూపించాం. ఇలాంటి తాటాకు చప్పులకు ఇండియా భయపడుతుందేమో రసీదు, పాకిస్తాన్ వనకదు. ఒరేయ్, మీరు ఏదో సవాలు చేసుకుంటూ మధ్యలో టీమిండియాని ఎందుకురా లాగుతారు? అదంతే సూర్య, ప్లాట్ఫామ్ ఏదైనా మా టార్గెట్ మిమ్మల్ని ఓడించడమే. టార్గెట్ మాత్రమే మీది, కాకపోతే దాన్ని పూర్తి చేసేదేమో మేము. హలో హలో, రేస్లో మేము కూడా ఉన్నాం. జరిగిన 9 ఆసియా కప్పుల్లో 4 కప్పులు గెలిచి లీడ్లో ఉన్నాం. బాబు చరితు, మీరే కాదు మేము కూడా 4 కప్పులు కొట్టినాం. పైగా లాస్ట్ 5 కప్పుల్లో 3 కప్పులు మావే. ఆ మిగిలిన 2 మావి. అంటే పాకిస్తాన్ నంబర్ లాస్ట్ 5లో 0నా? అంతేగా అంతేగా. హలో రసీదు, లాస్ట్ 5లో కాకున్నా మాకు కూడా ఓ కప్పు ఉంది. మీకైతే మొత్తానికి గుండు సున్నాని మర్చిపోకు. నన్ను రెచ్చగోకినావు సల్మాన్. మిమ్మల్ని సూపర్ 4 రాకుండా ఇంటికి పంపకపోతే నేను ఆఫ్ఘనిస్తాన్కు ఆడటమే మానేస్తా చూసుకో. ఆఫ్ఘాన్కు కాదురా, ఐపీఎల్కు మానేస్తా అని ఛాలెంజ్ చేయి చూద్దాం. దాని బదులు పూర్తిగా ఛాలెంజ్ చేయకుండా ఉండటమే బెటర్ బ్రో. ఛాలెంజ్ క్యాన్సిల్ సల్మాన్. అయినా పాకిస్తాన్ మేము మీ గ్రూప్ కాదురా బాబు. వెళ్ళి మీరు కొట్టుకోండి, వెళ్ళండి ముందు ఇక్కడ నుండి. అంటే నేను కూడా మీ గ్రూప్ కాదని ఇండైరెక్ట్గా నన్ను కూడా దబాంగ్ అంటున్నావు కదా సూర్య? ఇండైరెక్ట్ ఏంది, డైరెక్ట్గానే చెప్తున్నా. దబాంగ్, మీ సంగతి సూపర్ 4లో చూసుకుంటాలే. టీమిండియాని సూపర్ 4 రానివ్వట్లేదు చరిత్, వాళ్ళ సంగతి మేమే చూసుకుంటాం. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. వెళ్ళి మా మీద ఓడిపోవడానికి ప్రాక్టీస్ చేసుకొని రండి, వెళ్ళండి.